నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనం మాదాపూర్ సిద్దిక్ నగర్‌లో అయితే ఉన్నాము. అక్కడ 100 గజాల జాగాలో అయితే 5 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. అయితే ఆ బిల్డింగ్ వచ్చేసి దాని పక్కన ఆ బిల్డింగ్ పక్కన వేరే బిల్డింగ్ కోసం గుంట అయితే తీయడం జరిగింది. గుంట తీసిన తర్వాత 5 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా పక్కకు ఒరిగి పడిపోవడానికి అయితే వచ్చింది. అయితే ఇది గమనించిన స్థానికులైతే హుటాహుటిగా అక్కడ బిల్డింగ్‌లోంచి బయటకొచ్చారు. అండ్ అదేవిధంగా దాంట్లో రెంట్‌కుంటున్న వాళ్ళు పిల్లా పాపలతో కూడా మొత్తం కూడా అందరూ కలిసి ఒక్కటేసారిగా మధ్యరాత్రి బయటికి రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఆ బిల్డింగ్ అయితే అధికారులు మొత్తం కూడా ఆ బిల్డింగ్ పెద్ద పెద్ద భారీ బుల్డోజర్‌లతో ఆ బిల్డింగ్ మొత్తం కూడా పడగొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి అది ఏం జరిగింది, ఏ టైంకి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఇల్లు పక్కనే బునాది తీసిండు. ఆయన బునాది తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నారు సార్. అయితే మేము అది తీయకపోతే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేయడానికి ఒప్పుకున్నాం. మేము ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. చెప్పండి అమ్మా, మీకు ఆ బిల్డింగ్ పడిపోతుంది అని చెప్పేసి మీరు అంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా బయటకు వచ్చింది కదా? అరుస్తుంటే మేము బయటికి వచ్చాం. ఎవరు పడిపోయారు అంటే బయటికి వస్తే ఏంది ఇక్కడ అంత మంది జమ అయ్యారు. పబ్లిక్ అంతా జమ అయితే ఏమైందని చూస్తే బిల్డింగ్ పడిపోతుంది అని అంటే పోలీసు వాళ్ళకి ఎవరో కాల్ చేసి చెప్పి పిలిపిస్తే మీరు లోపల ఉండొద్దామంటే మేము పొద్దున వరకు బయటనే ఉన్నాం. ఇప్పుడు కూడా బయటనే ఉన్నాం. పక్క బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయింది. ఏ టైంకి మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చారమ్మా? 7 గంటలకు వచ్చాం. అంటే పిల్లలతో సహా అందరు కలిసి 7 గంటల నుంచి రోడ్డు మీద ఉన్నారు. మొత్తం ఖాళీ చేసి ఇక్కడ వచ్చాం. చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ ఖాళీ చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం మేము. నిన్న నుండి 7 గంటల నుండి. అంటే ఇక తిండి తిప్పలు ఏం లేకుండా ఇక్కడ బయట నుండి హోటల్ దొరుకుతుంది తింటున్నాము. రాత్రి అయితే ఏం లేదు. ఇప్పుడే నాష్టా తెప్పించుకొని తిన్నాం. అంటే మీకు ఆ బిల్డింగ్ ముందా అంటే ఒరిగిపోయిన సైడ్ ఒరిగిపోయిన సైడే ఇదే పక్కకు హాస్టల్ ఉంది. దాని పక్కన మా బిల్డింగ్ ఇది. అంటే హాస్టల్ పైన బిల్డింగ్ పడ్డది అనుకో మా బిల్డింగ్ ఎఫెక్ట్ అవుతుందని పోలీస్ వాళ్ళు ఏం చేశారు, బయట వచ్చి కూర్చోండమ్మా మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని బయట కూర్చోమంటే బయట కూర్చో. అంటే అంత భారీ భవనం ఒకటేసారి పడుంటే ఇప్పుడు మీ బిల్డింగ్ కన్నా ఇంకా చిన్నగా ఉన్నాయి కూడా, రేకులు ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. పోతాయని బయట ఏమైనా ప్రమాదం జరుగుతుంది అన్ని ఖాళీ చేయించారు. ఇక్కడ కూర్చున్నాం. చాలా నష్టం ఏంది సార్. దగ్గర అన్ని బిల్డింగ్లే ఉన్నాయి. దగ్గర అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరికి నష్టమే జరుగుతుంది. గ్యాప్ కూడా పెద్దగా లేదు కదా. చుట్టుపక్కల దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి. అందరికి నష్టమే జరుగుతుండే, ప్రాణాలు పోతుండే. ఈ సిద్దిక్ నగర్ అంజనగర్ లో హాస్టల్లకు పర్మిషన్ ఇవ్వద్దు గవర్నమెంట్. పబ్లిక్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం. హాస్టల్లకు ఇవ్వద్దు. ఇంత 50 గజాలలో ఇంత పెద్దగా బిల్డింగ్లు లేవట్టడానికి పర్మిషన్ ఇవ్వద్దు. చాలా ఉన్నాయి అట్లా 50 గజాలలో 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఇట్లా కట్టింది. మరి 100 గజాలలో ఎన్ని ఫ్లోర్లు కట్టాలి? అంతకే పర్మిషన్ ఇవ్వాలి కదా. రెంట్లకు ఆశపడుతున్నారు, ఇస్తున్నారు. మా లాంటి వాళ్ళు మేమేమో చేసిన జీతం రెంట్కే కడుతున్నాము. చేసిన జీతం మీరు కూడా రెంట్కే ఉంటున్నారు? రెంట్కే ఉంటున్నాం మేము. మాకు రెంట్కే ఉన్నారండి. ఎవరికి సొంత ఇల్లు లేవు. అందరు రెంట్కి వచ్చి బతికేటోళ్ళమే. మేము ఆడ కష్టం చేయాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్క రూము 15,000 20,000 ఇట్లా ఉన్నాయి ఇక్కడ రెంట్. ఎవరో వచ్చి బతకడం వల్ల మాకు అట్లున్నది. ఈ రేట్లు అట్లున్నాయి ఇక్కడ మాకు. ఇప్పుడు పక్కనున్న అంటే వేరే స్థలం అంటే వేరే బిల్డింగ్ లేపడానికి గుంట తవ్వారని చెప్పారు కదా. అయితే అసలు ఆ తవ్వి ఎన్ని రోజులు అయిందంటారు? ఎక్కువ రోజులు ఏం కాలేదు. మొన్ననే తవ్విరా అది. అయితే దానికి ఆ ఎఫెక్ట్ పడడం వల్ల ఇంత ప్రాబ్లం అయింది. ముందే చూసుకుని ఇంత ప్రాబ్లం కూడా కాకపోతుండే. వాళ్ళకి నష్టం కాకపోతుండే, ఎవరికి నష్టం కాకపోతుండే. ఒక్క బిల్డింగ్ అయింది. ఒకవేళ వర్షం వచ్చి ఉంటే అది నానిపోయి పడిపోతుండే. అప్పుడు మేమందరం చచ్చిపోయే వాళ్ళము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పోయేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తుండే పబ్లిక్ ఇట్లా అయినాక ప్రభుత్వం ఏం చేస్తుండే? ఇప్పుడు ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఎందుకు అని ప్రభుత్వం వచ్చి ఈ బిల్డింగ్ లేంది కట్టడం, ఈ హాస్టల్ ఏంది, ఈ గల్లీలలో పర్మిషన్ ఇవ్వడం ఏంది హాస్టల్లకి? ఇవి రెంట్ల కాసపడే కదా పబ్లిక్ ఇట్లా కడుతున్నారు. అప్పు చేసి మరీ కట్టారు వాళ్ళు. ఇప్పుడు ఏమి వాళ్ళకి నష్టమే. ఉన్న వాళ్ళు కట్టినా వాళ్ళది పోయినా ఏం బాధ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా గరీబోలే పాపం. మాలాంటి వాళ్ళు ఎంతో రెంట్ కట్టాలన్నా కానీ ఇబ్బంది. ఇప్పుడు బిల్డింగ్లు లేపుతున్నారు, రెంట్లకి ఇష్టం వచ్చినట్టు రెంట్లకి ఇస్తున్నారు. మేము ఎట్లా బతకాలి? ఇట్లా కడితే ఇంకా వేరే వాళ్ళకి కూడా ప్రమాదమే. ప్రాణాలు పోతే ఏం చేస్తుండే ప్రభుత్వం? ఏం చేస్తుండే? ఇప్పుడు చచ్చిపోతుంటే నైట్ అయితే మేము అందరం చచ్చిపోతుంటే అయిపోతుంది.
4-5 బిల్డింగ్లు పైన ఎఫెక్ట్ అవుతుండే మొత్తం. ఈ విషయం గురించి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇక్కడ ప్రభుత్వం పట్టించుకొని సిద్ధినగర్, అంజీనగర్లో పట్టించుకొని ఈ హాస్టల్ ఏంది, ఈ గల్లీలలో హాస్టల్ కట్టడం ఏంది ఆపేయాలి. మళ్ళీ ఈ ఇంత హైట్ బిల్డింగ్లు లేవట్టదు 50 గజాలలో. మాకు కొంచెం రెంట్ తగ్గుతుంది. మేము కష్టపడ్డది కూడా మాకు 4 పైసలు మిగులుతాయి. మేము ఒక నెల రెంట్ కట్టి ఒక నెల రెంట్ కట్టలేని పరిస్థితి. ఒక్కొక్క ఓనర్ మంచిగా ఉంటారు. ఇప్పుడు మా ఓనర్ మంచిగా అర్థం చేసుకొని ఉంటారు. ఇప్పుడు అందరు అట్లా కాదు కదా. ఇప్పుడు మేము ఖాళీ చేసి ఇల్లు చూడాలన్నా మాకు ఇల్లు దొరకదు ఈ సిద్ధినగర్లో. మేము ఎక్కడ వెళ్ళాలి? రౌండ్ వేసిరండి, మీకు ఆ రౌండ్ వేయగానే మీకే అర్థమైపోతుంది. అంటే ఒకటి కూడా టూలెట్ ఉండదు. అసలు టూలెట్ ఉన్నా 15,000, 20,000, 30,000. ఇవి మన సొంతిల్లు అయిపోయినట్టు మన మీద బతకనింకలు వచ్చినట్టు లేదు. ఈడ వాళ్ళని బతకని చేయనింకలు వచ్చినట్టు మేము ఈడ వచ్చి వాళ్ళని చేస్తున్నట్టు ఉన్నాం. బతికిస్తున్నందుకు వచ్చి చేస్తున్నట్టు అయిపోయింది అసలు ఈడ. ఇప్పుడు మీరుండే ఇంటికి రెంట్ ఎంత కడుతున్నారు? మేము 12,000. 12,000 రెంట్ కట్టు. మా ఓనరే తక్కువ తీసుకుంటున్నారు. అది ఈ మధ్య అందరు చెప్పడం వల్ల పెంచారు కానీ మా ఓనరే తక్కువ తీసుకుంటున్నారు. ఇంకా ఏ ఓనర్లు తక్కువ తీసుకోరు. ఒక్క రూమ్ కి సింగిల్ రూమ్ కి 13,000, 12,000 కరెక్ట్. ఒక్క చిన్న రూమ్ కి, ఒకటే సింగిల్ రూమ్ కి అంత రెంట్లు మేము కట్టలేము. మేము ఏడుండాలి? మేము మా 30 సంవత్సరాల నుండి మా ఆయన వాళ్ళు, నా మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. మా ఆయన వాళ్ళు 35 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. ఇల్లు లేదు. ఈ పరిస్థితి ఇంత రెంట్ కట్టాలి. ఇంకా అప్పులే అవుతున్నాయి కానీ ఇంకేం ఈ రెంట్లు కట్టాలి. ఈ 10 సంవత్సరాల్లోనే ఇట్లా అక్రమంగా బిల్డింగ్లు కానీ ఈ మధ్య అయ్యింది. అంతకు ముందు లేదు. నా మ్యారేజ్ అయ్యి వచ్చాక లేదు ఇవన్నీ. ఈ హాస్టల్, ఈ బిల్డింగ్లు ఇంత లేవటడం, ఇవే రెంట్లు ఎక్కువ అయిపోయాయి. మాకు బతుకుదేరు లేదు. ఇక నేను సంపాదించినంత దానికే పోతుంది. ఇప్పుడు ఇది జరిగింది. అందుకు మంచిగా అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కన్నా తెలుస్తుంది. ఇప్పుడైనా తెలుసుకొని ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి. ఈ బిల్డింగ్ అయింది, ఇంకో బిల్డింగ్ కావచ్చు, అక్కడ ఇంకో బిల్డింగ్ కావచ్చు. ఇప్పుడు అన్ని 7 రేకుల రూములు ఉన్నాయి, 7 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. మీరే చూడండి సిద్ధినగర్, అంజనగర్ మొత్తం చూసి. అందరూ అప్పులు తెచ్చి కట్టిన వాళ్ళు, ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చి కట్టిన వాళ్ళు. ఇప్పుడు గరీబులు ఎట్లా బతకాల? అంటే ఇప్పుడు అంటే పర్మిషన్ మించి కట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ బలం చూసుకొని ఇట్లా అంటే అట్లా ఉన్నారు. బాగా పైసా డబ్బు ఉన్న వాళ్ళు, రాజకీయం పలుకుబడి ఉన్న వాళ్ళు అట్లా చూసుకొని వాళ్ళు కట్టుకుంటున్నారు. గరీబులే కదా బలి అయ్యారు. గరీబులే బలి అవుతున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళే మేము కష్టం చేసుకొని మేము రెంట్లు కట్టాలి. మాకు దేవులాడదామన్నా ఇల్లు దొరకదు. ఇప్పుడు ఖాళీ చేయంటే మేము దేవులాడదామన్నా ఇల్లు దొరకదు సిద్ధినగర్, అంజీనగర్లో. అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడం, టెక్ మహీంద్రా కానీ, డెల్ కానీ, ఇట్లా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు ఉండడం వల్లనే ఇక్కడ ఇంత రద్దీ. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడం వల్లనే ఈ రెంట్లు, ఈ హాస్టల్స్, ఈ బిల్డింగ్లు లేవట్టి రెంట్లకు ఎక్కువ రెంట్లు వస్తాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు కడతారు, వాళ్ళు ఎంతైనా కడతారు. మేము ఇళ్ళలో పని చేసుకున్న వాళ్ళు మేము ఏం కడతాం చెప్పండి? మాలాంటి వాళ్ళు ఎక్కడో పోయి ఉండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోయి ఉండాల్సి వస్తుంది. మళ్ళీ అంత దూరం నుంచి మేము బస్సులో ట్రావెల్ చేసి పోవాలి అంటే మాకు కూడా రిస్కే. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోయి అడ్జస్ట్ కాలేం కదా. మేము ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోవాలి? ప్రభుత్వం ఏదైనా మాకు న్యాయం చేసి ఇక్కడ అన్ని పట్టించుకొని ఈ బిల్డింగ్ లేంది, ఈ హాస్టల్ లేంది, ఈ గల్లీలలో హాస్టల్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మెయిన్ రోడ్కి హాస్టల్ ఉంటాయి. ఈ గల్లీలలో, ఈ సన్న గల్లీలలో హాస్టల్ కి పర్మిషన్ ఉంటుందా? ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు ప్రభుత్వం? ఎవరైనా వచ్చి చూస్తున్నారు ఇక్కడ? మరి గతంలో ఈ విషయం గురించి మీకు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ దృష్టికి కానీ లేకుంటే పట్టించుకోలేదు సార్. ఎవరు అడగలేరు. ఈ హాస్టల్ ఎవరు అడగలేరు. ఈ హాస్టల్ ఏందని ఎవరైనా అడిగుంటే ఇంత మటుకు రాకపోతుండే. ఇంత రెంట్లు, ఇంత పెద్ద బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు మీరు అని వాళ్ళు అడిగింటే ఇలాంటివి రాకపోతుండే కదా. సరే ఇది ఎవరికి ఏం కాలేదు కాబట్టి మంచిగానే. ఇప్పుడు ఎవరికన్నా అయ్యి ఉంటే మేము పడుకున్నాక జరిగి ఉంటే ఇంకో 2 గంటలు అయ్యాక అందరు వండుకుంటుండే. అప్పుడు ఎంతమంది నష్టపోతుండే, ఎంతమంది ప్రాణాలు పోతుండే. ఇప్పుడు ఈ ఒక్క బిల్డింగ్ తోడు అయ్యింది. ఇంకా రేపు ఇంకో బిల్డింగ్లు కావచ్చు. ఇప్పుడు హాస్టల్ అయినా 1-2 నెలల్లో లేపేస్తారు. మళ్ళీ అది కోల్పోవచ్చు. అప్పుడు వేరే వాళ్ళకి ఏమైతుంది? ఇప్పుడు బిల్డింగ్ ఒరిగినటువంటి బిల్డింగ్ లో సుమారు ఎంతమంది ఉండవచ్చు? అంటే ఎన్ని ఫ్యామిలీలు ఉండవచ్చు? అందులో ఒక ఫ్లోర్ కి 2 రూములు ఉన్నాయి, 5 ఫ్లోర్లు ఉన్నాయి అందులో సార్. అంటే సుమారు ఒక 30-40 మంది అయితే ఉండొచ్చా? ఉండొచ్చు.
ఉండొచ్చు. అంటే అది ఒరిగింది, ఒకవేళ ప్రమాదవశాత్తుగా పడిపోయి ఉంటే మాత్రం పగిలింది కూడా, ఒరిగింది, పగిలింది కూడా, చీరకపోయింది మొత్తం పగిలింది. అది పగులుతుంటేనే అందులో నుంచి ఒక అతను 3వ ఫ్లోర్ నుంచి దుంకినందుకు ఆయన చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయిందంట, పైనుంచి దుంకినందుకు. అది గమనించి దూకేది. గమనించి దుంకుతూనే అందరికి తెలిసింది ఎవరో పడిపోయారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, హాస్టల్ వాళ్ళు ఇల్లు అరిస్తే బయటకు వచ్చాము. ఏమో గొడవ అవుతుంది అనుకున్నారు, అసలు మాకు తెలియకపోతుండే. మేము లోపలే ఉంటుంటే ఇక మా పని మేము తీసుకుంటే ఇవన్నీ జరిగిపోతుంది.